హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇంగ్లీష్ వాక్యం రాయాలంటే అతి ముఖ్యమైన ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రీవియస్ క్లాస్లో మనం సబ్జెక్ట్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం. వర్బ్ గురించి ముందు తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక్కసారి వర్బ్లో అడుగు పెట్టిన తర్వాత ఇంకా చాలా పెద్ద కాన్సెప్ట్, అది చాలా పెద్ద టాపిక్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్ట్లో 2 టాపిక్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఇప్పుడు ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఆర్టికల్స్లో 2 టైప్స్ ఉన్నాయి. డెఫినెట్ ఆర్టికల్ దాని ది అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో ద అంటారు, కొన్ని సందర్భాల్లో ది అంటారు. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్. అర్థమైందా లర్నర్స్? ఆబ్జెక్ట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. మరి ఆర్టికల్స్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. డెఫినెట్ ఆర్టికల్ ఒకటి, ఇండెఫినెట్ ఆర్టికల్ ఒకటి. డెఫినెట్ ఆర్టికల్ ఏది? ది. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏది? ఏ యాన్. ఆల్ఫాబెట్ అంటారు, ఆల్ఫాబెట్స్ అనరాదు. ఆల్ఫాబెట్ అంటేనే వర్ణమాల అని అర్థం. ఒకసారి ఆల్ఫాబెట్ ఏంటో చూద్దాం. ABCDEFGHIJK LMNOP QRST UVWXYZ. ఆల్ఫాబెట్ని తెలుగులో వర్ణమాల అని కూడా అందరూ. A E I O U లను వోవెల్స్ అందరూ, వోవెల్ సౌండ్స్ అందరూ. తెలుగులో అచ్చులు అందరూ. రిమైనింగ్ ఆల్ BCDEFGHJKLMNPQRSTVWXYZ లను కాన్సోనెంట్స్ అందరూ. తెలుగులో హల్లులు అని అందరూ. తెలుగులో వర్ణమాల ఆ నుండి అమ్హ వరకు అచ్చులు అందరూ. కా నుండి బండిరా వరకు హల్లులు అందరూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్లో సబ్ టాపిక్ అయినటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చూద్దాం. ఏ యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఏ యాన్ అంటే సింగులర్ అని మీనింగ్. ఒకటి లేదా అందులో ఒకటి అని వస్తువుల్లో, జంతువుల్లో, పండ్లల్లో, ఇంకా ఎన్నో పేర్ల వాటి వెనక వాడతారు. అంటే వస్తువుల్లో ఒకటి, జంతువుల్లో ఒకటి, పండ్లల్లో ఒకటి, ఇంకా ఎన్నో పేర్లలో వాటి వెనక వాడతాం. ఏదో ఒక్కటి అందులో అని అర్థం. అర్థమైందా లర్నర్స్? జంతువుల్లో ఒకటి, అన్నీ కాదు, ఒక్కటి. పండ్లల్లో ఒక్కటి, వస్తువుల్లో ఒకటి అని అర్థం. ఏ యాన్ అంటే సింగులర్ అని అర్థం. ఏ అన్నా యాన్ అన్నా అంతా ఒకటే అర్థం, కానీ వాడే పద్ధతి వేరుగా ఉంటుంది, గమనించాలి. ఏ యాన్ తెలుగులో మీనింగ్స్ ఏంటి? ఒకటి, ఏదో ఒకటి అని అర్థం. ఏ అండ్ యాన్లను అస్పష్టంగా చెప్పడానికి ఉపయోగిస్తారు మరియు అస్పష్టంగా విషయాలను తెలియచేస్తాయి. అస్పష్టంగా అంటే అన్స్పెసిఫిక్, అంటే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఏదో ఒకటి అని చెప్తుంది, అంతేగాని ఖచ్చితమైన విషయాన్ని తెలియచేయదు. ఇప్పుడు వీటిని ఉదాహరణలతో చూద్దాం. కా నుండి బండిరా వరకు మొదలయ్యే పదాల వెనుక ఏను వాడాలి. అంటే కాన్సోనెంట్స్ సౌండ్స్ వెనుక ఏను వాడాలి అన్నమాట. ఆ నుండి అమ్హతో మొదలయ్యే పదాల వెనుక యాన్ను వాడాలి. అంటే వోవెల్ సౌండ్స్ని వర్డ్స్ అని కూడా అంటారు. వెనుక యాన్ను వాడాలన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆపిల్ తెలుగులో ఎలా రాస్తాం? ఆపిల్. ఆ అనేది ఆ నుండి అమహ మధ్యలో ఉంది, సో దీనికి యాన్ అనే ఆర్టికల్ వస్తుంది. ఎగ్ని తెలుగులో ఎలా రాస్తాం? ఎగ్. ఏ అంటే ఆ నుండి అమహ మధ్యలో ఉంది కాబట్టి యాన్ ఎగ్.
ఇన్సెక్ట్ ఈ ఇన్సెక్ట్ ఈ అనేది ఆ నుండి ఆ మహా మధ్యలో ఉంది కాబట్టి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏమొస్తుంది యాన్ వస్తుంది. ఆరెంజ్ ఆరెంజ్ ఆ అనేది ఆ నుండి ఆ మహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ ఆరెంజ్. అంబ్రెల్లా ఆ అంబ్రెల్లా అని తెలుగులో రాస్తాం. ఆ నుండి ఆ మహా మధ్యలో ఉంటే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఆక్టర్ ఆ అనేది ఆ నుండి ఆ మహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. బుక్ బూ తెలుగులో ఎలా రాస్తాం బుక్ బూ అంటే బా బా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది. సో ఏం ఆర్టికల్ వాడతాం ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతాం. ఫ్రాగ్ ఫ్రాగ్ ఫా ఫా అనేది ఏమొస్తుంది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది. సో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాలి. కార్ కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి దీనికి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. డాగ్ డా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది. సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ. లెమన్ లే అనేది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాస్తాం. ట్రక్ టా అనేది ఎక్కడ వస్తుంది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది. సో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. బర్డ్ బా అనేది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. కా నుండి బండిరా వరకు వచ్చే వర్డ్స్ అన్నీ ఉంటాయో వాటి అన్నిటికీ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యూజ్ చేస్తాం. ఆ నుండి అమహా వరకు వచ్చే వర్డ్స్ అన్నిటికీ యాన్ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతాం. ఏ ఈ ఐ ఓ యూలను వొవెల్స్ అందరూ, వీటిని తెలుగులో అచ్చులు అందరూ. రిమైనింగ్ ఆల్ అన్నిటిని కాన్సోనెంట్స్ అందరూ, తెలుగులో హల్లులు అందరూ. అవర్ అంటే తెలుగులో ఎలా రాస్తాం అవర్ ఆ అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్. టేబుల్ అంటే టా అనేది ఎక్కడ వస్తుంది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ టేబుల్ అవుతుంది. అంకుల్ ఆ అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ అంకుల్. యూనివర్సిటీ యూనివర్సిటీ అని తెలుగులో రాస్తాం. యు అంటే యా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఏ యూనివర్సిటీ. క్లాక్ అంటే కా అనేది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతాము. నౌన్స్ వెనుక ఈ ఇండెఫినెట్ ఏ యాన్ వాడాలి ఎక్సెప్ట్ ప్రాపర్ నౌన్స్ అంటే ఏవి మనుషుల పేర్లు సోము రంగ ఇలాంటివి. అలాగే ప్లూరల్ నౌన్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ అలాంటి వాటికి కూడా మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్ను వాడరాదు. ఏ యాన్ అంటేనే ఒకటి అని అర్థం, ఏదో ఒకటి అని అర్థం కదా. అలాంటప్పుడు ప్లూరల్స్కి మనం వాడరాదు. ఫ్రూట్స్ అనేది ప్లూరల్ అవుతుంది కానీ మనకు ఇండెఫినెట్ ఆర్టికల్ యొక్క మీనింగ్ ఏంటి ఏ యాన్ అంటేనే ఒకటి, ఏదో ఒకటి అని అర్థం. సో ప్లూరల్స్కి వాడరాదు. అలాగే మనుషుల పేర్లకి కూడా ప్రాపర్ నౌన్స్కి వాడరాదు. బ్యాగ్ అనేది ఏంటి బా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతాం. క్యాట్ అంటే కా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ వాడాలి. మ్యాన్ అంటే మా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతారు. అర్థమైందా లర్నర్స్? గుడ్డిగా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఏదైనా ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని తెలుగులో ప్రొనౌన్స్ ఎలా చేస్తారో చూసుకోవాలి. తర్వాత ఆ నుండి అమహా మధ్యలో ఉంటే ఆ వర్డ్ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాలి. కా నుండి బండిరా మధ్యలో ఉండే ఆ వర్డ్ స్టార్టింగ్ వర్డ్ ఉంటుంది కదా ఆ వర్డ్ కా నుండి బండిరా మధ్యలో ఉంటే దానికి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వాడాలి. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇండియన్ని తెలుగులో ఎలా రాస్తారు ఇండియన్. ఈ అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి సో ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ని యూజ్ చేయాలి. కంప్యూటర్ అంటే కా అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ల్యాంప్ లా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి కా నుండి బండిరా మధ్యలో ఉంటే ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. బనానా బా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. చైర్ అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వస్తుంది. బాటిల్
బా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఉమెన్ అంటే ఉమెన్ అని అంటారు. ఉమెన్ కాదు, ఉమెన్ అంటారు. ఊ అంటే వా అంటే కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ ఉమెన్ అని వస్తుంది. మ్యాన్ అంటే మా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ మ్యాన్ అవుతుంది. యూనియన్ యు అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ. ఎరేజర్ ఈఏ వస్తుంది కాబట్టి ఎరేజర్ అంటే ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ వస్తుంది ఇండెఫినెట్ ఆర్టికల్. డాగ్ అన్నా కూడా కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. లయన్ లా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఆఫ్రికన్ ఉంది కాబట్టి ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ అని ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఎలివేటర్ ఏ అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ ఎలివేటర్ అవుతుంది. యాన్ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ హ్యావ్ డాష్ పెన్. పే తెలుగులో ఎలా రాస్తాం? పే అంటే పా అంటే ఎక్కడ వస్తుంది? కా నుండి బండిరా మధ్యలో వస్తుంది. సో కా నుండి బండిరా మధ్యలో వచ్చే వాటి అన్నిటికీ ఏం రాయాలి? ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ రాయాలి. సో ఐ హ్యావ్ ఏ పెన్, ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. డూ యూ వాంట్ డాష్ ఆపిల్. ఆపిల్ని తెలుగులో ఎలా రాస్తాము? ఆపిల్. అనేది ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఐ సా డాష్ మ్యాన్. మా అనేది కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. వీ హ్యావ్ డాష్ కార్ అంటే కా నుండి బండిరా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. షీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ డాష్ రోజ్ అంటే రో అంటే రా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యూజ్ చేస్తాం. హౌ ఇంపార్టెంట్ డాష్ ఇష్యూ అంటే ఈ అంటే ఆ నుండి అమహా మధ్యలో వస్తుంది కాబట్టి యాన్ ఇష్యూ అవుతుంది. హౌ ఇంపార్టెంట్ యాన్ ఇష్యూ. హీ హ్యాస్ డాష్ పెన్స్కు ఏ ఆర్టికల్ రాదు. యాన్ అనే ఆర్టికల్స్ రావు. ఎందుకు అనంటే పెన్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా ప్లూరల్స్కి ప్రాపర్ నౌన్స్కు ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయము. సో పెన్స్ అనేది ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఏ ఆర్టికల్ రాదు. హీ హ్యాస్ పెన్స్ అంతే. ఐ బాట్ డాష్ బుక్ కాబట్టి బు అంటే బా అనేది కూడా కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. దిస్ ఈజ్ డాష్ ఎలిఫెంట్ అంటే ఏ అనేది కూడా ఆ నుండి అమహా మధ్యలో వస్తుంది కాబట్టి యాన్ ఎలిఫెంట్. యాన్ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ యాన్ ఎలిఫెంట్. ఐ లైక్ టు ఈట్ డాష్ ఆరెంజ్. తెలుగులో ఎలా రాస్తాం? అంటే ఆ నుండి అమహా మధ్యలో ఉంది కాబట్టి యాన్ ఆరెంజ్. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనే ఇంగ్లీష్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్లో మరి 2 టాపిక్స్ ఉన్నాయి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్లోనూ 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. డెఫినెట్ ఆర్టికల్ అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్లో ద అనే డెఫినెట్ ఆర్టికల్, ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంది. ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏ, యాన్ 2 ఉన్నాయి. ఏను ఎక్కడ వాడాలి, యాన్ను ఎక్కడ వాడాలి అంటే యాన్ అంటే తెలుగు అర్థం ఒకటి, ఏదో ఒకటి, అందులో ఒకటి అని అర్థం. ఏ అనేది ఎక్కడ వాడాలి? కా నుండి బండిరా మధ్యలో ఉండే కాన్సనెంట్స్ హల్లులకు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి. యాన్ను ఎక్కడ వాడతాం? ఆ నుండి అమహా వరకు వచ్చే అచ్చుల్లో AEIOUలకు యాన్ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతారు. నెక్స్ట్ టాపిక్లో యూసేజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.